కొంతమంది ఇంటి దగ్గర అయితే పెరుగుతుంది, కానీ వాళ్ళకి తెలియక పిచ్చి మొక్క అనుకొని పీకేసి పడేస్తారు. కొంచెం నల్లేరు ఉంటే చాలు, మనం 100 కుండీల వరకు చేసుకోవచ్చు రండి. చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంచిది మన హెల్త్ కని, ముఖ్యంగా మన బోన్స్కేనండి. మన బోన్స్కి అయితే చాలా వరకు అవసరం. పెద్దవాళ్ళకి ముడుకుల నొప్పులు అనేవి బాగా వస్తుంటూ ఉంటాయి కదా, అలాంటి టైంలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భాగ్యలక్ష్మి. మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ ఫుడ్ కోసం అయితే చెప్పబోతున్నానండి. చాలామందికి అది ఏంటో తెలీదు, అది ఎలా వాడాలో తెలీదు, అసలు ఎలాగుంటుందో కూడా చాలామందికి తెలియదండి. ఇప్పుడు నేనైతే దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదిగోండి, ఇదేనండి. ఇదేంటంటే నల్లేరు. చాలామంది దీన్ని అసలు పిచ్చి మొక్క అనుకొని పీకేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా కూడా ఎక్కడ దొరుకుతుందంటే కొండ ప్రదేశాల్లో బాగా దొరుకుతుందండి. మేము కూడా బయటికి ఎక్కడో వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చాము. దీంట్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీంతో పచ్చడి చేస్తారు, బాగుంటుంది. ఇప్పుడైతే నేను దీన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. దీని ఆకులు అయితే ఇలా ఉంటాయి. ఇది ఓన్లీ స్టెమ్మేనండి. ఈ స్టెమ్ని తీసుకొనే పచ్చళ్ళు చేస్తారు. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ గలవండి. చాలా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయి దీంట్లోని. ఇదిగోండి చూడండి, నల్లేరు పూత. నల్లేరు పూత అనేది ఇలా ఉంటుంది. ఈ నల్లేరులోని చాలా వాటర్ కంటెంట్ అయితే ఉందండి. ఈ నల్లేరు అనేది చిన్న కొమ్మ పెడితే చాలండి, చాలా ఎక్కువ అవుతుంది. మేము కూడా తెచ్చేటప్పుడు ఒక కొమ్మ ఇలాంటిది తెచ్చుకున్నాం, అంటే కొంచెం ముదరది తెచ్చుకున్నాం. ఈ మొక్క పెట్టి 4-5 ఇయర్స్ అయితే అవుతుందండి. మేమైతే చాలా హార్వెస్ట్లు చేసాము, చాలా సార్లు పచ్చళ్ళు కూడా తిన్నామండి, బాగుంటాయి. ఇప్పుడైతే ఈ నల్లేరు మొత్తం హార్వెస్ట్ చేయట్లేదండి, కొంచెమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ నల్లేరుని లేతగున్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. ముదిరిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే పచ్చడి అనేది చేదైపోద్ది, తినడానికి బాగోదండి. అందుకే లేతగున్నప్పుడే మనం హార్వెస్ట్ చేయాలి. ఈ నల్లేరు ఇంత ఉంది కదండి, దీన్ని 10 కుండీల్లో అయితే పెంచవచ్చు. మొత్తం ఇలా చిన్న చిన్న స్టెమ్స్ ఇక్కడ వరకు ఇలా కట్ చేసి ఒక కుండీలోనే మనం 4-5 పెట్టుకోవచ్చు అండి. కొంచెం నల్లేరు ఉంటే చాలు, మనం 100 కుండీల వరకు చేసుకోవచ్చు. అలా పెంచుతూ పెంచుతూ అసలు చాలామందికి ఇదేంటో కూడా తెలియదండి. కొంతమంది ఇంటి దగ్గర అయితే పెరుగుతుంది, కానీ వాళ్ళకి తెలియక పిచ్చి మొక్క అనుకొని పీకేసి పడేస్తారు. కానీ ఇలాంటి మొక్కల గురించి తెలుసుకోవాలండి కంపల్సరీగా. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. మొత్తం ఇంత నల్లేరు అయితే హార్వెస్ట్ చేసాం, మిగతా అలాగే వదిలేసాం. ఇప్పుడు వీటి యూజెస్ ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంచెం నల్లేరు ఉంది. ఇదైతే మేము ఒకే ఒక కొమ్మ పెట్టాము, చాలా పెద్దది అయిపోయింది. ఒక్క కొమ్మతోనే ఇంత పెద్ద మొక్క అయితే అయిపోయింది. ఇది బాగా ముదిరిపోయిందండి. ఇలాంటి కొమ్మల్నే మనం కటింగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయాలి. బాగా ముదిరిపోయిన కొమ్మల్నే మనం కటింగ్స్ పెట్టుకోవాలి, లేతగున్న వాటితో కాకుండా. ఇప్పుడు ఈ నల్లేరు హెల్త్ బెనిఫిట్స్ కోసం వస్తే మన ఒంట్లో ఉన్న అన్ని ఎముకలకి చాలా మంచిదండి. ఇప్పుడు చాలా మంది కింద పడిన వెంటనే ఎముకలు అనేవి ఇరిగిపోతున్నాయి. ఎందుకంటే మన ఒంట్లో మన ఎముకల్లోని కాల్షియం అనేది తక్కువ ఉండడం వల్ల అండి. కాల్షియం ఎక్కువ ఉంటే మన ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటే మన ఎముకలు ఒకవేళ ఇరిగినా సరే ఈ నల్లేరు తినడం వల్ల మనకి బేగా అతుక్కుంటాయండి. ఈ నల్లేరు మీద చాలా మంది సైంటిస్టులు కూడా వర్క్ చేశారండి. చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంచిది మన హెల్త్ కని, ముఖ్యంగా మన బోన్స్కేనండి. మన బోన్స్కి అయితే చాలా వరకు అవసరం. దీంట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మన డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ నల్లేరు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇంకా మనకి ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ఇది షుగర్ లెవెల్స్ కూడా తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది తినడం వల్ల బోన్ క్యాన్సర్ కూడా రాదండి. ఈ నల్లేరుని ఎక్కువ ఎండ ప్లేస్ లోనే పెంచాలండి. చెప్తున్న కొలది ఇంకా వస్తూనే ఉంటాయండి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి ముడుకుల నొప్పులు అనేవి బాగా వస్తుంటూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇలాంటి నల్లేరు పచ్చళ్ళు తింటే
బాగా యూజ్ అవుతుందండి ఆ నొప్పులు తగ్గించడానికి. ఇంకా మన బాడీలో ఎక్కడైనా వాపు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ నల్లేరుని తినడం వల్ల కూడా ఆ వాపులు అనేవి తగ్గుతాయి. ఈ నల్లేరు మార్కెట్లో అయితే పౌడర్ రూపంలో దొరుకుతుందండి. ఈ నల్లేరు ఇలా అంటే దొరకదు, కానీ మార్కెట్లో నల్లేరు కారం పొడి అని అడిగితే ఇస్తారు. ఆ నల్లేరు కారం పొడిని అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదంటే హాట్ వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇంకా మనకి చెవు నొప్పి ఏదైనా వస్తే నల్లేరు జ్యూస్ ఉంటది కదండి, అవి ఒక 2 drops వేస్తే మన చెవు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ నల్లేరుని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వాడతారండి ఎక్కువగా. ఫీవర్, కాఫ్, కోల్డ్, ఆస్తమా, బ్రాంకైటిస్ వీటన్నిటికీ మెడిసిన్స్ తయారు చేయడానికి కూడా ఈ నల్లేరుని వాడతారండి. ఈ నల్లేరు మనకి చాలా యూస్ఫుల్ అయింది. ఈ నల్లేరుని డైరెక్ట్గా పచ్చడి వండకూడదండి. వీటి ఆకులు, ఈ తొక్క కూడా తీసి వండాలి. ఈ తొక్క తీసినప్పుడు చాలా కేర్ఫుల్గా తీయాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తీయాలి, లేదంటే దురదలు అనేవి వచ్చేస్తే. ఇదండి వీడియో. అయితే నల్లేరు కోసం మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. పిల్లలకి పెద్దలకి కూడా మంచిగా యూజ్ అయ్యే ఒక హెల్దీ ఫుడ్ అండి ఈ నల్లేరు అనేది. కంపల్సరీగా పెంచండి, ఎక్కడ దొరికినా తెచ్చి పెంచండి. చాలా మందికి అసలు ఇదేంటో కూడా తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఇంటి పక్కన పెరుగుతున్నా సరే పీకేసి పడిసేస్తారు చాలా మంది. అటువంటి వాళ్ళందరికీ తెలియజేయడానికే నేనైతే ఈ వీడియో చేశాను. మరి ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మొక్కను అనేది పెంచండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.